ఇదైతే కొంచెం రేట్ తక్కువ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యనైతే కంటిన్యూస్ గా లేట్ అవుతుందండి మార్కెట్ కి రావడానికి. స్టార్టింగ్ లోనే దానిమ్మ పండ్ల సరుకు అయితే ఉంది. మామిడి పండ్లు కొంచెం తక్కువగానే ఉన్నాయి. దానిమ్మ పండు అయితే రేట్ ఇంకా ఎక్కువగానే ఉంది. బాక్స్ 2,500 చెప్తున్నారు. అది కూడా క్వాలిటీ ఏం బాగాలేదు. మార్కెట్ లో సరుకు స్టాక్ తక్కువగా ఉండడం వల్ల ఈ రోజు అయితే బాక్సుల ప్రకారం పెట్టేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇది 3వ నంబర్ బాక్స్ అనమాట. 600 అంటున్నారు కానీ మనం బార్గెన్ చేసి అడిగితే గనుక 500కి వస్తారు. కానీ క్వాలిటీ ఏం బాగాలేదు. అది ఇంకా మంచిగా క్వాలిటీ ఉండేదైతే గనుక కొంచెం ఎక్కువ రేటే ఉంది. కాకపోతే మనం ఈరోజు తూకాల ప్రకారమే తీసుకుంటున్నాం. బాక్సుల లెక్కనైతే తీసుకోలేదు. మార్కెట్ మొత్తం తిరిగి ఫైనల్ గా దీన్ని చూసాము. సరుకు ఎక్కువ మొత్తంలో వచ్చింటే గనుక కొంచెం క్వాలిటీ ఉండేది దొరికేది. ప్లస్ మనకు కొంచెం రేట్ కూడా తక్కువ పడేది. కానీ ఈ రోజు మనం వచ్చింది లేట్ వచ్చినాం. ప్లస్ సరుకు కూడా ఎక్కువ మొత్తంలో అయితే లేదనమాట స్టాక్. ఇదైతే 55కి తక్కువ లేదంటున్నారు. మనమైతే గనక ఇంక కొంచెం రేట్ తక్కువలోనే తీసుకుందాంలే అని చెప్పి 45 రూపాయలు తీసుకున్నాం. ఏంటబ్బా బండి మీద 2 రకాలు ఉన్నాయి, అరటి పండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటారేమో. ఇవైతే నిన్నటివి అనమాట అరటి పండ్లు. ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా మామిడి పండ్ల రేటు ఉన్నట్టుండి పెరిగిపోవడం వల్ల వాపస్ రాలేక అరటి పండ్లు తెచ్చాము అని. ఆ అరటి పండ్లు కాస్త మొత్తం అయిపోలేదన్నమాట, మిగిలిపోయినాయి. ఈ రోజు అయితే సరుకు కూడా ఎక్కువ మొత్తంలో అయితే తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాము. ఎందుకంటే ఏదైనా అంతే సీజన్ స్టార్ట్ అయిందంటే కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటది. ఎక్కువ మొత్తంలో మనం సరుకు తీసుకున్నప్పుడు ఒకే రోజులో అది అయిపోకపోతే కనుక మరుసటి రోజు మార్కెట్ రేట్ మారిపోతుంది. ఒకవేళ అయిపోతే పర్లేదు, మిగిలితే గనక మనకి లాస్కి అమ్ముకోవాల్సి వస్తుంది. మొన్న అట్లే జరిగింది. కాకపోతే మనకి మంచి ప్రాఫిటే వచ్చింది. ఎందుకంటే మనకి దొరికింది కూడా సరుకు తక్కువ రేట్లోనే దొరికింది. మొత్తాన్ని అయిపోగొట్టగలిగాం కాబట్టి మంచి ప్రాఫిట్ వచ్చింది. దీని రేట్ అయితే మామూలే. ఇంకా పొద్దున్నంతా కూడా కేజీ 80 రూపాయలు, ఇంక మధ్యాహ్నం అయ్యేసరికి 70 రూపాయలు కేజీ పెట్టేస్తున్నాము. ఇంకా తెచ్చి సంవత్సరం కూడా కాలేదు తూకం మిషన్, అప్పుడే రిపేర్ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి అంటే ఏమో అనుకున్నాం, 2 సార్లు అంటే ఏదో ఛార్జింగ్ ఫుల్ కాలేదా అనుకున్నాం. కానీ కంటిన్యూస్ గా ఇట్లే అవుతుంది అనమాట. ఈ రోజు కూడా మళ్ళీ ఉన్నట్టుండి ఆఫ్ అయిపోయింది. అయితే 1 ఇయర్ వ్యారంటీ ఇచ్చినారు దానికి. ఇంకా 2 నెలల టైం ఉంది. ఇంక ఏం రిపేర్ అయిందో చూపించుకొస్తాను. మళ్ళీ 2 నెలలు అయితే వ్యారంటీ ఉండదని సిటీలోకి తీసుకెళ్తున్నారు. 3 గంటల కల్లా అరటి పండ్లు అయితే మొత్తం అయిపోయినాయి. ఇంకొక గుచ్చి మాత్రమే మిగిలింది. ఈ మామిడి పండ్లు కూడా పర్లేదు, మంచిగానే అయిపోతుంది. కానీ ఇంకా 3:30 పైన కొంచెం స్లో అయిపోయింది అనమాట బిజినెస్. ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ మళ్ళీ రేట్ అయితే 2 కేజీలు 120 పెట్టేసినాం. ఇంకా వ్యారంటీ టైం ఉంది కదా అని తూకం మిషన్ తీసుకెళ్ళింటే లేదు, నేను చెప్పింది 6 నెలలకే 1 ఇయర్ కాదన్నా అన్నాడు. తెలిసిన వాళ్ళ దగ్గరే కదా అని తీసుకున్నాము. అంటే తీసుకునేటప్పుడు మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా 6 నెలలు ఎక్స్ట్రా వ్యారంటీ ఇస్తాను అన్నారు. నోటి మాట నమ్మడం వల్ల మోసపోయాం. అదేంటక్క, కొన్నప్పుడు బిల్లు ఇచ్చింటారు కదా, దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు కదా ఎన్ని రోజులు వ్యారంటీ అనేది అనుకుంటారేమో. వాళ్ళు ఇచ్చిన దాంట్లో అయితే గనక 6 నెలలే, కానీ నోటి మాట నమ్మడం జరిగిందనమాట. అక్కడ మోసపోయినాం. అందరూ అలా ఉంటారని కాదు కానీ 100 మందిలో ఒకరు ఖచ్చితంగా ఉంటారు అట్లాంటి వాళ్ళు. మొత్తం డబ్బులు తీసి 1170 అయితే మిగిలింది. 9:30 కల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసాం. సరుకేం మిగలలేదు, మొత్తం అయిపోయింది. ఇది ఈ రోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ తో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.